యాదృచ్ఛికంగా జరిగిందో లేకపోతే అనుకోకుండా ఈ ఒకళ్ళకొకరు తెలియకుండానే ఒకళ్ళ మీద ఒకళ్ళు సవాళ్ళు చేసుకున్నారో తెలియదు కానీ కేసీఆర్ అండ్ రేవంత్ రెడ్డి దుమ్ము లేపి వదిలిపెట్టారు తెలంగాణ రాజకీయాలని. వాళ్ళ చాలా కాలంగా స్తబ్దుగా ఉంటూ వాళ్ళు ఎక్కడున్నారో తెలియకుండా, ఎక్కడున్నారో అంటే తెలుసు ఫామ్ హౌస్లోనే ఉంటారని తెలుసు కానీ అక్కడ కూడా ఉన్నారో అటు నుంచి అప్పుడప్పుడు ఎట్లా వస్తారో తెలియదు. అంటే అంత కదలికలు కూడా తెలియకుండా కేసీఆర్ అసలు చాలా స్తబ్దుగా ఉంటున్నారు. అంత రాజకీయాలన్నీ కేటీఆర్, హరీష్, కవిత వీళ్ళే చూస్తూ ఉన్నారు తెలంగాణ రాజకీయాలన్నీ. పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఆయన ప్రోగ్రామ్స్, ఆయన హడావుడి ఆయనకు ఉంటూనే ఉంటుంది. అది కాకుండా పార్టీ మంత్రులు వీళ్ళ పనులు వీళ్ళు చేస్తున్నారు. అలాంటిది వాళ్ళు ఒక్కసారిగా ఒక వేవ్ లాగా వచ్చి పడింది తెలంగాణ దీంట్లో. కేసీఆర్ది ఒక వీడియో బయటకు వచ్చింది. బహుశా అందరూ అనుకోవడం ఏంటంటే అది కావాలని లీక్ ఇచ్చారని. గజ్వేల్ నియోజకవర్గం అంటే కేసీఆర్ గారి సొంత నియోజకవర్గం కార్యకర్తల్ని ఫామ్ హౌస్కి పిలిపించుకొని లోకల్ బాడీ సెలక్షన్లు వస్తున్నాయి, వాటి మీద ఇంకా కొంత ఏదో ఆయన నియోజకవర్గంలో మరి పంచాయతీలు గెలవాలి కదా, ఆయనే ఎమ్మెల్యే కాబట్టి అక్కడ ఆయన నియోజకవర్గంలో, ఆ సిద్దిపేట నియోజకవర్గంలో, సిరిసిల్ల నియోజకవర్గంలో ఇలాంటి చోట్ల లోకల్ బాడీస్ ఎక్కువ వాళ్ళే గెలిస్తేనే పరువు దక్కుతుంది. అక్కడ పోతే మళ్ళీ కొంత ఇబ్బంది ఎంతైనా కూడా. అందుకని అక్కడ కార్యకర్తల్ని, స్థానిక నాయకుల్ని పిలిపించుకొని వాళ్ళకి ఏదో కాస్త గీతోపదేశం, జ్ఞానోదయం కలిగించడం ఇట్లాంటివి చేసే ప్రయత్నం చేశారు. ఆ సందర్భంగా కొంత వాళ్ళలో కిర్రెక్కించే ప్రయత్నం కూడా చేశారు కేసీఆర్. ఆ చేసే ప్రయత్నంలో ఏంటంటే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు గవర్నమెంట్ మీద కొంచెం కేసీఆర్ స్టైల్ ఎలా ఉంటుంది, ఇంకా కొన్ని మాటలు ఎలా ఉంటాయి, మామూలుగా ఉండదుగా. సరే ఆ మాటల్ని ఎవరితోనో ఫోన్లో రికార్డ్ చేయించి వదిలేరు. అది తెలియకుండా వచ్చింది కాదు, అది కావాలనే ఉద్దేశపూర్వకంగానే ఫోన్లో తీయించి వదిలేరు. ఆ వదిలింది కొంత ఫోన్లో రికార్డ్ చేసింది కదా, ఆడియో క్లారిటీ లేదు. అయినా కూడా మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను, తర్వాత దాని మీద వివరాలు చెప్తాను నేను. ఒకసారి వినండి. మనం మొదటికి వచ్చానా కైలాసం ఆడలో పెద్ద పామింగ్ అంటే అంతే కదా. ఆలోచన లేకుండా ఎటు పెడితే అటు ఎవడో ఏదో చెప్తే నమ్మి ఓటేస్తే ఏమైంది అనేది ఒక మంచి గుణపాఠం ఇది తెలంగాణ. ఈవెన్ కరోనా ఉంటే కూడా రైతు బంధు ఆపలేదు. అంత ఒక నిర్ణయం తీసుకొని రైతాంగాన్ని నిలబెట్టాలని, కాపాడుకోవాలని చెప్పి ఒక 4-5 మంచి స్కీములు తెచ్చి వాళ్ళని కాపాడుకుంటారు. రైతు బీమా పడితే ఎంతమందికి సాయం జరిగింది, గుంట భూమి ఉన్న కూడా మంచిగా సాయం జరిగింది. గొర్రెల కాపలకు గొర్రెలు వేయడం కానీ, చేప పిల్లలు కానీ, అనేక రకాల అన్ని వర్గాల ప్రజలను ఎట్లా ఆదుకోవాలన్నట్లు ఆదుకున్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ముస్లింలు ఓట్లేసుకున్న తప్ప ముస్లింలకు మనం చేసిందా? ముస్లిం మైనారిటీ పిల్లలకు, మన గిరిజన పిల్లలకు, మన ఎస్సీ పిల్లలకు, మన బీసీ పిల్లలకు ఎంత మంచి రెసిడెన్షియల్ స్కూల్ పెట్టుకున్నాం. ఇవాళ మనకన్నా ముందని నాకు బాధ కలిగేది ఏంటంటే చిన్న వర్గాల ప్రజలు కాన్వెంట్ స్కూళ్ళలో చదివించలేదు, వాళ్ళ పిల్లలు కూడా బాగా చదవాలని చెప్పి ఎస్సీలకు, బీసీలకు, మన గిరిజనులకు, మన మైనార్టీ సోదరులకు గురుకుల పాఠశాల పెట్టారు. అద్భుతమైన చదువు చదువుకున్నారు. ఇవాళ మొత్తం రోజు బడి పిల్లలు విషాహారము, కడుపు నొచ్చుడు, బాధపడు, పువ్వులు అన్నం పెట్టుడు, పిల్లలు వెళ్ళిపోతున్నారు. ఆ స్కూళ్ళ జిల్లాలకు వెళ్ళిపోతున్నారు. ఇవాళ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ టెండర్లు ఎందుకు ఆపింది? సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలు ఎందుకు నిలిపేసింది? ఎవరి కోసం నిలిపేసినట్టు? నేను హరీష్ రావుకి చెప్తున్నా, మీరు 2 తాలూకాల ప్రజలు కూడా సమీకరించి సంగమేశ్వర, బసవేశ్వర మీద పెద్ద ఎత్తున దండయాత్ర చేయాలి. తప్పదు కదా, కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది. ఇది కూడా రావాలని కొట్లాడాలంటే ప్రజలు విజృంభించారు. అది ఆడియో సరిగ్గా లేదు కాబట్టి అందులో ఉన్న మెయిన్ పాయింట్స్ని కొంచెం నేను కేసీఆర్ మాటల్లో బయటికి రాని వీడియోలో కూడా కొన్ని పాయింట్లు నేను చెప్తాను.
ఎందుకంటే చాలా కాలం తర్వాత ఆయన మాట్లాడాడు. ఆయన పలుకే బంగారం ఆయన అన్నట్టుగా ఆయన మాట్లాడితేనే మనకి ఒక సెన్సేషన్, మాట్లాడకపోతే ఇంకొక సెన్సేషన్. కేసీఆర్ అంటేనే ఒక సెన్సేషన్. చాలా కాలం మాట్లాడకపోతే అందరూ అంటారు, నువ్వు మాట్లాడవు, బయటికి రావు, ఫామ్ హౌస్లో కులుకుతున్నావు నువ్వు, అది ఇది అంటారు. మాట్లాడితే ఇప్పుడు దీని చుట్టూ 4 రోజులు తిరుగుతుంది ఖచ్చితంగా. అదే దట్ ఈజ్ కేసీఆర్. సో ఇప్పుడు ఆయన మాట్లాడింది ఏంటంటే, ఈవేళ నేను గంభీరంగా మౌనంగా ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నా. కొడితే మామూలుగా కాదు, గట్టిగా కొట్టడం నాకు అలవాటు. ఫిబ్రవరి చివరిలో భారీ బహిరంగ సభ ఉంటుంది. ఎక్కడి ప్రాజెక్టులు అక్కడే పడుకున్నాయి. సంగమేశ్వర, బసవేశ్వర, కాళేశ్వర ప్రాజెక్టులను ఎండబెడుతున్నారు. మన విజయం తెలంగాణ ప్రజల విజయం. రాబోయే రోజుల్లో విజయం మనదే. ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కండి. భూముల ధరలు అమాంతం పడిపోతున్నాయి. సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టు టెండర్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఆపింది? సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులపై భారీ దండయాత్ర చేయాలి. ఈ ప్రాజెక్టులకు నీళ్లు తీసుకురావాలి. ఆలోచన లేకుండా ఎవడో ఏదో చెబితే నమ్మి ఓటేస్తే తెలంగాణకు మంచి గుణపాఠం లభించింది. కైలాసం ఆటల్లో పైకి వెళ్ళాక పెద్ద పాము మింగినట్టు అయింది. సో ఇట్లా అంటే ప్రభుత్వం పని అయిపోయింది. ఇక ఈ ప్రభుత్వం ఆల్మోస్ట్ చేతులెత్తేసింది, ఫెయిల్ అయిపోయింది. ప్రజలు చెప్పుడు మాటలు వినో లేకపోతే మాయ మాటలు వినో ఈ ప్రభుత్వాన్ని, ఈ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. మంచి గుణపాఠం అంటే నాకు అర్థం కాలేదు. ప్రజలను మరి అలా అనకూడదు. అంత సీనియర్ నాయకుడు కేసీఆర్ గారు మరి ప్రజలు తప్పు చేశారని, ప్రజలకి గుణపాఠం వచ్చిందని కాంగ్రెస్ని గెలిపించుకోవడం ద్వారా అని అనకూడదు. కానీ ఎందుకు అన్నారు. మొత్తానికైతే ఆలోచన లేకుండా ఓటు వేశారు. ఇప్పుడు ఏడుస్తున్నారు అన్నట్టుగా ఉంది. అది ఆలోచన లేకుండా ఓటేసి ఇప్పుడేమో బాధపడుతున్నారు అన్నట్టుగా అన్నారు. అంటూ ఇక ఈ దీని మీద ఇక దండయాత్రే ఈ ప్రభుత్వం మీద మనం ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కావాలి అని చెప్పారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఆయన ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు అనేది దానికి మాత్రం ఆయన సమాధానం చెప్పాలి కదా. పార్టీ అధ్యక్షుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా, ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా, ఫ్లోర్ లీడర్, బీఆర్ఎస్ ఫ్లోర్ లీడరు పదవిని ఎవరికి ఇవ్వలేదు కేసీఆర్ గారు. ఆయనే ఉన్నాడు. మరి అలాంటప్పుడు అసెంబ్లీకి రావాలి, ఎందుకంటే ఆయన ప్రతిపక్ష నాయకుడు కాబట్టి. మరి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న నాయకుడు ఎందుకు అసెంబ్లీకి రావడం లేదు అని అందరూ అడుగుతున్నారు. దానికి ఆయన రెస్పాండ్ అవ్వలేదు, సమాధానం చెప్పలేదు దీంట్లో. పైగా దండయాత్ర చేయాలి, ప్రత్యక్ష పోరాటాలకు దిగాలి అన్నారు. ఆల్రెడీ కేటీఆర్, హరీష్ రావు గారు అదే పని మీద ఉన్నారు కదా. చాలా రోజులుగా ఆయన రోజు ఒక చోటుకి వెళ్తున్నారు. సభలు, మీటింగ్లు, ధర్నాలు, అవి ఇవి దీక్షలు చేస్తూనే ఉన్నారు. కొత్తగా చేసేది ఏముంది? ఎవ్రీడే ఏదో ఒక దాంట్లో కనపడుతూనే ఉన్నారు. వాళ్ళు అరెస్ట్లు అవుతున్నాయి. తర్వాత పోలీసులు ధర్నాలని చేసినప్పుడు అరెస్ట్ చేస్తారు కదా, కామన్గానే ఎవరు అధికారంలో ఉన్న చేస్తారులే. సో ఇటువంటివన్నీ జరుగుతుంటే ఇక ప్రత్యక్ష అంటే ఇదంతా కూడా రేపు రాబోయే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలకి క్యాడర్ని సన్నద్ధం చేసే దాంట్లో భాగంగానే కేసీఆర్ కానీ, కేటీఆర్ గారు, హరీష్ గారు అండ్ మిగతా పార్టీ సీనియర్ నాయకులంతా కూడా మెల్లమెల్లగా సన్నద్ధం చేస్తున్నట్టు కనపడుతుంది. అందుకని ఒక్కసారిగా రోడ్డు మీదకి వచ్చేస్తున్నారు అందరూ. గడిచిన 2 నెలలుగా రోడ్ల మీదే ఉంటున్నారు. అసలు మామూలుగా ఉండట్లా అటాక్ రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా, అలాగే ప్రభుత్వాన్ని కూడా మామూలుగా ఉండడం లేదు అటాక్. అసలు ఎట్లా ఉందంటే ప్రజలతో ఆడుతున్న మైండ్ గేమ్ ఎలా ఉందంటే, బీఆర్ఎస్ నేతలు అసలు ఈ ప్రభుత్వం ఉందా లేదా తెలంగాణలో అనే డౌట్ వచ్చేలాగా మాట్లాడేస్తున్నారు. అసలు ఏం చేయలేదు ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి, ఉందా లేదా వీళ్ళకేం తెలియదు, వీళ్ళకి ఏబిసిడీలు రావు పరిపాలనలో అన్న తరహాలో ప్రజల్లో ఒక ఆలోచన ప్రక్రియని ఇంజెక్ట్ చేస్తున్నారు. మరి దాని కాంగ్రెస్ పార్టీలో ఒక ఇదైతే కనబడుతోంది, ఒక లోపం అయితే కనబడుతోంది. మంత్రులు ఎవరు పెద్దగా రెస్పాండ్ అవ్వడంలా. అదంతా రేవంత్ రెడ్డిని తిడుతున్నారు, మనకెందుకు అన్నట్టే ఉన్నారు చాలామంది మెజారిటీ మంత్రులు. ఏదో ఒకళ్ళిద్దరు రియాక్ట్ అవుతున్నారు కానీ రేవంత్ రెడ్డికి బాసటగా నిలవడం లేదు ఎక్కువ మంది మంత్రులు. ఇంకా తిట్టాలనుకుంటున్నారో లేకపోతే తిడితే మనకేంటి అనుకుంటున్నారో తెలియదు కానీ కౌంటర్ అటాక్కి రావట్లేదు బీఆర్ఎస్ మీదకి.
సో ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ఇంత ఇదిగా బీఆర్ఎస్ ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది, కాంగ్రెస్కి అధికారం ఇచ్చారు, ప్రజలు ఏడుస్తున్నారు అనే రకంగా మాట్లాడుతుంటే ర్యాంక్ అండ్ ఫైల్ కాంగ్రెస్ పార్టీలో కింది నుంచి పై స్థాయి దాకా కౌంటర్ అటాక్ ఇవ్వాలి, బీఆర్ఎస్ని నువ్వా నేనా అన్నట్టు చూసుకోవాలి కదా, అది కనిపించట్లా ఎందుకో. మరి దానికి కారణం ఏంటి అనేది నాకు తెలియదు, కానీ అదైతే లోపించింది. సరే, ఇవాళ విషయానికి వస్తే కేసీఆర్ మాట్లాడిన మాటలకి అనుకోకుండా షాద్నగర్ దగ్గర ఒక ప్రోగ్రాం జరిగింది. ఆ ప్రోగ్రాంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు సాయంత్రం. ఆయన ఎలా ఉంటుంది, ఇంకా ఈ తెలంగాణలో మాట్లాడాలంటే కేసీఆర్ మాట్లాడాలి, లేకపోతే రేవంత్ రెడ్డి మాట్లాడాలి. ఆ కౌంటరు, అది కౌంటర్ అనాలో లేకపోతే ఇంకేదైనా అనాలి నాకు తెలియదు, కానీ గట్టిగా చాలా గట్టిగా ఇచ్చారు ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారో ఒకసారి అది కూడా చూసేద్దాం. 14 నెలల నుంచి అంట ఆయన ఫామ్ హౌస్లో వండుకొని గంభీరంగా చూస్తున్నట్టు. ఎవరిని చూస్తున్నావా గంభీరంగా? అచ్చోసిన ఆంబోతులాక నీ కొడుకుని అల్లుని ఊరు మీద వదిలినావు. మైసమ్మ అనేది జాంగీర్పీర్ల దర్గాకు వదిలిన మేకపోతులాక ఊరు మీద పడి మేస్తా ఉన్నారు నీ కొడుకు నీ అల్లుడు. రాజన్న సిరిసిల్ల ఆలయానికి 100 కోట్లు ఇస్తాను ఆ దేవుణ్ణి మోసం చేసినావు, ఈడ దర్గాని మోసం చేసినావు. పాలమూరులో ప్రాజెక్టులు కడతా అని, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తి చేస్తా అని, కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్సాగరు, జూరాల, ఆర్జీఎస్, తుమ్మిళ్ళ ప్రాజెక్టులను కడతా అని చెప్పి పాలమూరుకు మాట ఇచ్చి పాలమూరుని ఎండబెట్టి ఎగవేసిన దుర్మార్గుడివి నువ్వు ఈరోజు సంవత్సరం పూర్తి కాకముందే మా మీద వడేడుస్తురట. ఆయన కోసం ఎదురు చూస్తురట. ప్రజలందరూ బాధపడుతురట. అయ్యా చంద్రశేఖరరావు గారు, 4 కోట్ల ప్రజలు ఎవ్వరు బాధపడతలేరు. రైతులకు రైతు భరోసా వచ్చింది, రైతులకు రైతు రుణమాఫీ జరిగింది, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినాం, రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచినాం, పేదలకు ఇండ్లల్లా 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చినాం, ఆడబిడ్డలకు 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చినాం. అదేవిధంగా ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చినాం. 120 కోట్ల మంది ఆడబిడ్డలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నారు. దానికి 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. ఇవాళ 10,000 కోట్ల రూపాయలు రాబోయే మార్చి 31 లోపల రైతు భరోసా పథకం కింద పేదల ఖాతాలో వేస్తాం. ఉపాధి హామీ కూలీలకు కూడా ఇవాళ ప్రతి కుటుంబానికి 12,000 రూపాయలు ఇచ్చినాం. నీకు చిత్తశుద్ధి ఉంటే, నీ నాయకత్వం మీద నీకు నమ్మకం ఉంటే నువ్వు రా అసెంబ్లీలో, ఈ వివరాలన్నీ అసెంబ్లీలో పెడతా, చర్చ చేద్దాం. ఆయన కొడితేనంట బలంగా కొడతాడంట. సరిగ్గా నిలబడేది నేర్చుకోని ఆయన కట్టె లేకుండా. నీ పరిస్థితి ఎట్లుందో తెలంగాణ సమాజానికి తెలియదా? నువ్వు తూగుతున్నావా, సోగుతున్నావా, నువ్వు నిలబడగలిగే పరిస్థితిలో ఉన్నవా? ఆయన బలంగా కొడతాడంట, ఆయన లేచి వస్తాడంట. సోషల్ మీడియాలో నాకు ఆయనకు పోటీ పెడితేనంట ఆయనకు లైక్లు ఎక్కువ వచ్చినాయంట. టిక్టాక్లో 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినోడు, కేంద్ర మంత్రి చేసినోడు ఇవాళ టిక్టాక్లో కేసీఆర్కు రేవంత్ రెడ్డికి పోటీ పెడితే ఆయనకు లైక్లు ఎక్కువ వచ్చినాయంటే నాకు తక్కువ వచ్చినాయంటే ఇవాళ వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడుతున్నాను. నేను అడగదలుచుకున్నా, ఆ మధ్యలో బాలీవుడ్లో కూడా సల్మాన్ ఖాన్కు, రాఖీ సావంత్కు కూడా టిక్టాక్లో పెడితే రాఖీ సావంత్కి ఎక్కువ లైక్లు వచ్చినాయి. అంత మాత్రాన ఆమె సల్మాన్ ఖాన్ కంటే గొప్ప నటుడు నటురాలు అనేవారని అనుకుంటారా? ఇవాళ చివరికి ప్రజలు తిరస్కరించి, ప్రజలు డిపాజిట్లు జప్తు చేస్తే ముఖం జల్లక ఫామ్ హౌస్లో వండుకున్న చంద్రశేఖరరావు సోషల్ మీడియా టిక్టాక్లో నాకు లైక్లు వచ్చినాయని చెప్పుకునే పరిస్థితికి వచ్చిందంటే ఆయన మానసిక పరిస్థితి ఎట్లుందో తెలంగాణ సమాజం అర్థం చేసుకుంటుంది. పెద్ద మనిషి ఆయన వయసులో, నేనేం కాదంటలేను. ఆయన పిల్లలు యమకింకర్లాగా తయారై ఊరు మీద పడి మేస్తున్నారు. ఫస్ట్ నీ కొడుకుని అల్లుని కంట్రోల్లో పెట్టు చంద్రశేఖరరావు, నువ్వు రా సభకు. అది ఇవాళ అటు కేసీఆర్ ఇటు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు తెలంగాణ రాజకీయాల్ని ఒక్కసారిగా పీక్స్లోకి తీసుకొచ్చారు ఇవాళ. నిజానికి ఇది చూస్తూ ఉంటే చాలా కాలంగా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఏదో పిసిసి అధ్యక్షుడు లేకపోతే ఒకళ్ళిద్దరు మంత్రులు వాళ్ళకి సమాధానాలు ఇవ్వడము లేకపోతే కౌంటర్ ఇవ్వడము చేస్తున్నారు, కానీ
మిగతా మంత్రులు చేయట్లేదు ఇందాక నేను చెప్పినట్టు. అయితే రేవంత్ రెడ్డి గారు కూడా పెద్దగా ఏదైనా అనుకోని సందర్భం వస్తే 2 విమర్శలు చేయడం తప్ప పెద్దగా సీరియస్గా తీసుకోవట్లా. ఇవాళ అందరూ అనుకుంటున్నది ఏంటంటే బహుశా కేసీఆర్ మాట్లాడడం కోసం ఎదురు చూసినట్టే అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ ఎప్పుడు మాట్లాడితే అప్పుడు రిటార్ట్ ఇద్దామన్న తరహాలు. ఎందుకంటే ఇవాళ ఈవినింగ్ ఆయన మాట్లాడిన చూస్తే కేసీఆర్ గారు మాట్లాడిన దాని మీద ఇంకా తన మ్యాక్సిమం దాన్ని కౌంటర్ చేసే ప్రయత్నం చేశారు. సో ఇది ఇవాళ తెలంగాణలో